అంటే శివ, అడిగారా లేదా? అంటే మేం అడగలేదు గాని బిడ్డ, ఆ భువనేశ్వరమ్మనే వచ్చి గా డబ్బులు ఇస్తానని చెప్పిందయ్యా. మేము గా అమ్మతోనే వద్దని కూడా చెప్పినాము. ఆవిడ వినలేదు బిడ్డ. ఇక నీకు మీ హాస్పిటల్లా గా పైసలు వచ్చే అవకాశం లేదని చెప్పిన తర్వాతనే బిడ్డ ఏం చేయాలనో మాకు అర్థం కాలేదు. అంటే అర్థం కాలేదని? శివ, అప్పటికి కూడా మేము ఆవిడ్ని వద్దనే అన్నాం బిడ్డ. ఆఖరికి అప్పుగానే ఇస్తున్నామని బలవంతం చేస్తే సరే అన్నము. చేసిన పనికి మేకప్ వేసి నీకు భలే కహాని చెప్తుంది మీ అత్తయ్య. ఏయ్ ప్రియా, శివతోని ఏం చెప్తున్నావు? ఆడా లేనిపోని ఏం చెప్తున్నావు? శివ, ఇప్పటికైనా నీకొక క్లారిటీ వచ్చినట్టుంది. శివ, అది కాదు బిడ్డ. శివ, చూసారా, ఇప్పటికైనా వీళ్ళు ఆడే డ్రామా మీకు అర్థమైందనుకుంటా. డబ్బు మా అత్తయ్య దగ్గర అడగలేదు అని ఈయనంటాడు, అప్పుగా తీసుకుంటున్నామని వీళ్ళ అత్తయ్య అంటుంది. ఏంటి శివ ఇదంతా? నీకవసరం ఉంది అన్నప్పుడు మా అత్తయ్యనెందుకు వెళ్ళలా అడుక్కోవడం? నన్ను మా బావని అడిగితే